వెల్కమ్ టు ఫైడీ మీడియా. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి చిత్రదుర్గ నివాసి అయినటువంటి రేణుకాస్వామి హత్య కేసులో ప్రముఖ నటుడైనటువంటి దర్శన్, ప్రముఖ కన్నడ నటుడైనటువంటి దర్శన్ జైల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అంటే ఆయన ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఆ జైలు ఆవరణలో వీళ్ళు తాపీగా కుర్చీలు వేసి కూర్చుని, ఏదో ఫామ్ హౌస్లోనో గెస్ట్ హౌస్లోనో కూర్చున్నట్టుగా కుర్చీలు వేసి కూర్చుని ఒక చేతిలో సిగరెట్ పట్టుకుని ఒక చేతిలో కాఫీయో, మరి అదేదో బ్లాక్ కలర్లో డ్రింక్ ఉంది గ్లాసులో, మరి కాఫీ అంటున్నారు, కూల్ డ్రింక్ అంటున్నారు, రకరకాలుగా చెప్తున్నారు. కూర్చుని కొంతమంది రౌడీ షీటర్లతో ఈయన పిచ్చాపాటి మాట్లాడుతున్నట్టుగా కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ అవడం అయితే జరిగింది. దీని మీద కర్ణాటక ప్రభుత్వం తీవ్ర చర్యలు అయితే తీసుకోవడానికి ఉపక్రమించింది. దానికి సంబంధించి జైలు అధికారులను సస్పెండ్ చేయడం, ట్రాన్స్ఫర్లు చేయడం, ఇవన్నీ నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. దీని మీద ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్లో కనుక వెళ్తే, రౌడీ షీటర్లు అయినటువంటి విల్సన్ గార్డెన్ నాగా అనే ఒక అతను, కుళ్ళ సీను అలియాస్ శ్రీనివాస్ అనే అతనితో కలిసి ఈ దర్శన్ను ఒక చిన్న మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ అని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. ఈ దర్శన్ మేనేజర్ అయినటువంటి నాగరాజు కూడా ఆ మీటింగ్లో ఉన్నట్టుగా మనకు అక్కడ ఉన్నటువంటి ఫోటోల ఆధారంగా మనం చూడవచ్చు. దీని మీద ఏంటంటే తీవ్ర దుమారం అయింది. ఈ జైల్లో డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి, తర్వాత సెలబ్రిటీస్కి ఈ జైలు జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. వాళ్ళకి అన్ని సకల సౌకర్యాలు అందిస్తారు అని చెప్పి మనకు తెలియవస్తుంది. దీంట్లో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గతంలో కోర్టుకు పిటిషన్ వేయడం జరిగింది ఈ సీనియర్ నటుడు దర్శన్. ఏమనంటే, నేను సినిమా నటుడిని, నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, నేను మంచి ఫుడ్ తీసుకోవాలి, తర్వాత నాకు కొన్ని సౌకర్యాలు కావాలని చెప్పి కోర్టుకి విన్నవించడం అయితే జరిగింది. కోర్టుకి విన్నవించిన తర్వాత మరి ఏమనుకున్నాడో, మరి ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ పిటిషన్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే, ఆయన ఆ కోర్టుకి ఏవైతే కావాలని కోరాడో అవన్నీ కూడా ప్రైవేట్గా ఈయనకి జైల్లో అందుతున్నాయి కాబట్టి ఆ పిటిషన్ని విత్డ్రా చేసుకున్నాడని చెప్పి మనకి ప్రస్తుతం అక్కడ నుంచి వార్తలు బట్టి అర్థమవుతుంది మనకి. ఈయనకి జైల్లో చేసినటువంటి ఏర్పాట్లు ఏంటంటే, ఒక మెత్తన పరుపు, కూలరు, తర్వాత ఈయన మధ్యాహ్నం భోజనానికి సమయానికి బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి ఒక మిలిటరీ హోటల్ నుంచి మంచి నాన్ వెజ్ భోజనము, తర్వాత ఒక మద్యం సీసా, తర్వాత ఒక సిగరెట్లు, అంటే ఆయనకు కావాల్సిన సిగరెట్లు, ఇవన్నీ కూడా రోజు డైలీ ఆ జైలు అధికారులు ఏర్పాటు చేస్తున్నారని చెప్పి ఇప్పుడు బయటకు వస్తున్నాయి, కథనాలు బయటకు వస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే మన దేశంలో ఏంటంటే, డబ్బు ఉంటే ఏదైనా జరుగుద్ది. చట్టం కానీ, న్యాయం కానీ ఇవన్నీ ఏంటంటే డబ్బున్న వాడికి చుట్టాలన్నమాట. పేదవాడికి కనీసం ప్రాథమిక హక్కుగా లభించే సౌకర్యాలు కూడా మన దేశంలో లభించవు. కానీ డబ్బున్న వాడికి ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ద్వారా జైల్లో కూడా సకల సౌకర్యాలు అందించబడతాయి అన్నమాట మన దేశంలో. ఇది మన దేశం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైడీ.